అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. సామాన్యంగా మనందరము కూడా ఆఫీసులకు వెళ్ళే హడావిడిలోనో ఇంట్లో ఇంకోటో ఏదో హడావిడిలో బొట్టు పెట్టుకునే విషయంలో చిన్న పొరపాటు చేస్తూ ఉంటాం. మనం బొట్టు పెట్టుకునేటప్పుడు ఏదో రకంగా తిరిగేసి అంటే మనకి 8 దిక్కులు ఉన్నాయి కదా, 8 దిక్కులలో నడుస్తూ బొట్టు పెట్టేసుకుంటాం. గబగబా హడావిడిగా అద్దంలో చూసి పెట్టుకుంటాం. ఎక్కడొక్కడ నుంచిలా పెట్టుకుంటాం. అలా ఎప్పుడూ చేయకూడదు. అసలు బొట్టు ఎప్పుడూ కూడా దక్షిణం వైపు తిరిగి అసలు పెట్టుకోకూడదు. దక్షిణం వైపు తిరిగి గనక బొట్టు పెట్టుకుంటే అది యమస్థానం. అటువైపు గనక తిరిగి బొట్టు పెట్టుకున్నామా లేనిపోని కష్ట నష్టాలు ఎదురవుతాయి. కాబట్టి బొట్టు పెట్టుకునే విషయంలో మీరు దక్షిణం వైపు తిరిగి గనక బొట్టు పెట్టుకోనే కూడదు. అలాగే పడమర దిక్కు, పడమర వైపు తిరిగి బొట్టు పెట్టుకున్నారనుకోండి, కాస్త మధ్యమ ఫలితాలు ఉంటాయి. అంటే మీకు సూపర్ ఫలితాలు రావు, అలాగే అధమ ఫలితాలు రావు. మధ్య రకంగా ఉంటాయన్నమాట. తటస్థమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే తూర్పు వైపు తిరిగి బొట్టు పెట్టుకుంటే ఎప్పుడూ కూడా తూర్పు, ఉత్తర దిక్కులు చాలా శ్రేయస్కరం. ఏ పని చేయడానికైనా సరే, బొట్టు పెట్టుకోవడానికే కదా, ఒక మంచి పని ఏ పని చేయడానికైనా తూర్పు, ఉత్తర దిక్కులు చాలా శ్రేయస్కరం. తూర్పు వైపు గనక తిరిగి బొట్టు పెట్టుకుంటే ముఖ వర్చస్సు పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తర్వాత అఖండమైనటువంటి మీకు మంచి కీర్తి ప్రతిష్టలు, అఖండమైనటువంటి సౌభాగ్యం కూడా కలుగుతుంది. కాబట్టి మీరు బొట్టు పెట్టుకునేటప్పుడు తూర్పు దిక్కు వైపు తిరిగి బొట్టు పెట్టుకోండి. అలాగే ఉత్తర దిక్కు, ఇది సాక్షాత్తు కుబేర స్థానం. ఉత్తరం వైపు తిరిగి గనక మీరు బొట్టు పెట్టుకుంటే మీకు ధనానికి లోటు లేకుండా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. అపారమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఆడవారు ముఖ్యంగా బొట్టు పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ దిక్కులు చూసుకుని మరీ బొట్టు పెట్టుకోండి. ఎవరైనా సరే, ఆడ మగ తేడా లేకుండా ఎవరైనా సరే బొట్టు పెట్టుకునేటప్పుడు మీరు తూర్పు వైపుకి, ఉత్తరం వైపుకి మాత్రమే తిరిగి బొట్టు పెట్టుకోండి. ఒకవేళ మీకు మీ అద్దాన్నే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ అమర్చుకున్నారనుకోండి, మీరు ఖచ్చితంగా ఎంత హడావిడిలో ఉన్నా సరే ఆ తూర్పు వైపు, ఉత్తరం వైపు తిరిగే బొట్టు పెట్టుకుంటారు. అలా మార్చుకుంటే ఎంత హడావిడిగా ఉన్నా పర్వాలేదు, దిక్కులు కూడా చూసుకోక్కర్లేదు. డైరెక్ట్గా మీరు అద్దం దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకోవచ్చు. కానీ అద్దం ఎప్పుడు కూడా నీట్గా ఉండేలా చూసుకోండి. అద్దానికి దుమ్ము పట్టకుండా మంగళవారం, శుక్రవారం కాకుండా ప్రతి బుధవారమో, ప్రతి శనివారమో అద్దాన్ని క్లీన్ చేసుకోండి. మంచిగా చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు.